హే గాయ్స్! ఈరోజైతే మాకు ల్యాబ్ ఉందనమాట. సో, లిఫ్ట్ ఎక్కేసి ల్యాబ్‌కైతే వెళ్తన్నాం. ఇంకెళ్ళి చూస్తే ల్యాబ్ ఏమో క్లోజ్‌లో ఉన్నింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మా పంక్చువాలిటీ ఏమో. టైమ్ అంటే నేను, నేనంటే టైము. ఇంకలా సరదాగా బయట నించుకొని నేను, జాహ్నవి కలిసి లహరినైతే ట్రోల్ చేస్తాన్నాం. ఆ పిల్లేమో ఎంసేపు నా పైనే ట్రోల్ చేస్తారా అని చెప్పైతే బాధపడతా కూర్చొనుంది. ఇంక సారొచ్చి ల్యాబ్ అయితే ఓపెన్ చేసినారు. మేమెళ్లి బుద్ధిగా చదువుకుంటాన్నాం. ఎందుకంటే మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. లహరి చూడండి మిడ్‌కి భయపడి ఎంత సిన్సియర్‌గా కూర్చొని చదువుకుంటాందో. మొన్నంతా ఫోను చూస్తాందని చెప్పి ఏడిపిచ్చినందుకు వీడియోలో ఇప్పుడైతే ఆ పిల్ల నేను చదువుకుంటానని ఇది గూడా చూపి అని చెప్పింది. ఇంకా బ్రేక్ వదిలినారు. సో, ఆకలేస్తాందని చెప్పి నేను, లహరి క్యాంటీన్‌కెళ్ళైతే కుర్కురే కొనుక్కొచ్చినాం. దాన్ని జాహ్నవి తిప్పలు పడి ఓపెన్ చేస్తాందనమాట. ఇంకలా మధ్యలో రీల్స్ స్క్రోల్ చేసుకుంటా తింటాన్నాం. ఈ రీల్ అయితే కనిపిచ్చింది. ఇది గోను సంచితో డ్రెస్ చేసినందుకు 3000 అంట. ఇంకా నేను గూడా ఫ్యాషన్ డిజైనర్ అయిపోయి కర్టన్స్‌తో, దుప్పట్లతో, గడ్డితో ఒక డ్రెస్ చేస్తా. మీరు గూడా కొనుక్కొనేసేయండి. ఇంక మధ్యాహ్నం అయిపోయింది. సో, లంచ్ చేసినాం. ఇంకా ఈవినింగ్ ఏమో ఒక క్లాస్ అయితే బిడ్న వదిలేసినారు. సో, బస్సు దగ్గరికని చెప్పేసి గ్రౌండ్‌కైతే ఎళ్ళిపోయినాం. ఇంకా గ్రౌండ్‌కెళ్ళంగానే ఎవ్వరు లేరు బస్సులో. మేము తప్ప. ఇంకెంత ఖాళీగా ఉందో చూడండి బస్సు మీరే. ఇంకింటికొచ్చి చూస్తే మా మమ్మీ ఏమో మిల్ మేకర్ పకోడా అయితే ఏసి పెట్టింది. ఇంకా దాన్ని తినేసినాననమాట. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయొచ్చు కదా! దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే. బాయ్.